వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఇప్పుడు మనము గోరాంచ్ రిసార్ట్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ మేము ఎప్పుడు ఫ్యామిలీతో ఫన్ ఎంజాయ్ చేయడానికి మన ఆలేర్ రోడ్లో ఉందండి. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఉందన్నమాట. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, వీ హ్యావ్ అనదర్ ప్లాంటేషన్ దట్ ఈస్ గో వ్యాలీ, పక్కనే ఉందండి, మేము ఎప్పటి నుంచో దాన్ని డెవలప్ చేస్తున్నాము అని అంటే, అప్పుడు నేను అడిగాను అనమాట, ఇన్వెస్ట్ చేయొచ్చా అండి అని అన్నా. చేయొచ్చు అని అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకనంటే మన హైదరాబాద్లో మనం అపార్ట్మెంట్ కొంటే ఎలాగైనా సరే ఎప్పుడు నేను మా ఆయన అంటుంటాడనమాట, కింద మంది కాదు పైన మంది కాదు మధ్యలో మనం ఊగుతూ ఉంటాము, దట్ ఈజ్ అపార్ట్మెంట్. సో అది మన ఓన్ అనేది ఎప్పుడు చెప్పుకోకూడదు, అది ఉండడానికి కోసం మనం కొనుక్కుంటాం అంతవరకే అని చెప్పి. కానీ నాకు ఎప్పుడు కూడా ఒక ఫామ్ ల్యాండ్ ఉండాలి, ఎంతో కొంత చిన్న భూమి మనకు ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే మా నాన్న చెప్తారనమాట, ఏదన్నా మోసం చేస్తుంది కానీ భూమిని నమ్ముకుంటే మోసం చేయదంట. సో అందుకని అలాంటి భూమి ఒకటి నాకున్న స్తోమతలో మా ఆయనకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాము, నా బిజినెస్ నుంచి కొంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేద్దాము అన్న ఆలోచనతో నేను గో వ్యాలీకి వచ్చానండి. ఇది వచ్చేసేసి సల్వాపూర్ అని చెప్పేసేసి పక్కనేనమాట, గోరాంచ్కి పక్కనే ఒక 10 నిమిషాల దూరంలో ఉందన్నమాట. సో అక్కడికి వచ్చాను. మీరు ఇప్పుడు చూస్తారు మొత్తం నేను తిరిగి ఎక్కడెక్కడ ఎలా ఉంది ఏంటి అని. ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలి. సో నాలాగే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫ్యూచర్ ప్లానింగ్ చేయండి, ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయండి. చాలా బాగున్నాయి. ఇది ఫుల్ మీకు నా వెనక కనిపించేది మొత్తము శాండల్వుడ్ ప్లాంటేషన్ అనమాట. సో మీరందరూ యూ ఆర్ గోయింగ్ టు బి రిచ్ ఇన్ 15 years. యా, ఐ వాంట్ టు బికమ్ రిచ్, యూ ఆల్సో బికమ్ రిచ్. ఓకేనా? ఎందుకునంటే కొంచెం పైసలు లేకపోతే రేపొద్దున ఎవరు చూడ్డు మనల్ని మనమే సంపాదించుకోవాలి, అప్పుడే మనం నేను కొనుక్కుందాం అనుకునేటప్పటికి 3 కార్లు వచ్చే తిప్పు, వాళ్ళన్నీ కొనేసుకుంటే మనం ఏం కొనుక్కుంటాం? 3 కార్లు వచ్చేసాయండి, వీళ్ళు కూడా కొనేసుకుంటారేమో. ముందు మనం లోపలికి వెళ్ళి మనం కొనుక్కుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ నర్సరీలో ఉండే ఈ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ వచ్చేసేసి ఇక్కడ ప్లాంటేషన్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాటికి ఆ ప్లాంటేషన్స్కి ఫస్ట్ బార్డర్స్ లాగా వేయడానిక దేనికి? టోటల్ మనం ప్లాట్స్లో శాండల్వుడ్ ప్లాట్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ బార్డర్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఏరియా బ్లాక్లో ప్లాంటింగ్ చేయడానికి మేము ముందే తీసుకొచ్చి నర్సరీలో పెడతాం మేడం. ఓకే. తర్వాత ఫీల్డ్స్ రెడీ చేసుకొని ప్లాంటింగ్ చేసేస్తాం, ట్రాన్స్ప్లాంట్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద మీకు ఎవరికైనా వచ్చి ప్లాట్స్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఎన్ని ఏకర్స్ ఉందండి టోటల్గా? టోటల్ ఇది 120 acres. ఇది 120 acres. అండ్ గోరాంచ్లో ఎంత ఉందండి? ఇట్స్ 450+ acres. 450+ acres అక్కడ ఉందండి, 120 acres ఇక్కడ ఉంది. ఈయన వచ్చేసి కళ్యాణ్ గారు అనమాట. అండ్ మీది ఏంటి పార్ట్ ఇన్ గోరాంచ్లో రియల్గా వీఆర్ గివింగ్ హాస్పిటాలిటీ సర్వీస్ ఇచ్చేటప్పుడు దాంట్లో మెంబర్స్కి కస్టమర్స్కి కనెక్ట్ అయ్యేటట్టు టు హ్యావ్ ద ఫార్మ్ స్టే, దాంట్లో యాజ్ ఎ రిసార్ట్గా నేను జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ హాస్పిటాలిటీ ఉంటుంది. వేరేస్ కస్టమర్ అండ్ మెంబర్స్ క్యాన్ హ్యావ్ దేర్ టైమ్ ప్లాటింగ్స్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోనేలు కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళ డే అవుట్ విత్ నేచర్తో కనెక్ట్ అయ్యి మనం అక్కడ ఎంజాయ్ చేసుకోనికి కాటేజెస్ ఉన్నాయి. దీనికి మాత్రం నేను 100% ఓటేస్తానండి. ఎందుకునంటే మళ్ళీ తిరిగి 10 నెలల్లోనే మేము గోరాంచ్కి వచ్చేసామండి. We are more strong in our quality and quantity. Definitely. We never compromise actually. True అండి. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి శాండల్వుడ్ ప్లాంటేషన్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకు అంటే నిజంగా చెప్తాను, గోరాంచ్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అండ్ ఇక్కడ కూడా ఈ గో వ్యాలీ కూడా నిజంగానే ఒక డిఫరెంట్ ప్రపంచంలో వచ్చినట్టుంది నాకైతే. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు ఏదో డ్రిప్ ఇరిగేషన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పారు, నాకు చూడాలని ఉంది. వెళ్దామా? ప్లీజ్ కమ్. సో ఇక్కడ ఇరిగేషన్ రూమ్ అంట. అంటే ఇరిగేషన్ రూమ్ అనేది విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. సో కొంచెం క్యూరియాసిటీగా ఉంది, వెళ్దామా? యా మేడం. ఓకే. ఏంటండి ఇంత సెటప్ ఉంది అసలుకి? యా, దిస్ ఇస్ ఇరిగేషన్ రూమ్. మనకి ఇక్కడ చెట్లు సైట్ ఇదంతా డెవలప్ అవ్వడానికి దిస్ ఇస్ ద మెయిన్
థింగ్ మెయిన్ హార్ట్ ఆఫ్ ది సైట్ అన్నమాట. ఓకే. ఇది చాలా ఏంటంటే ఇజ్రాయెల్ సిస్టమ్ నుంచి తీసుకున్న సిస్టమ్ మేడం ఇది. ఓకే ఓకే ఆటోమేటెడ్ ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఓకే. అది ఏంటి అంటే మేడం ప్లాంట్స్కి కావాల్సిన ఇరిగేషన్ మరియు ఫర్టిగేషన్ అంటే వాటర్లోనే కెమికల్ మిక్స్ చేసి ప్లాంట్స్కి కావాల్సిన గ్రోత్ క్వాలిటీ ఇవ్వడానికి ఎట్ ఏ టైం ఇరిగేషన్ కమ్ ఫర్టిగేషన్ ఇచ్చే సిస్టమ్ ఇది ఆటోమేషన్. ఓహో, అంటే డైరెక్ట్ గా రెండు ఒకేసారి మిక్స్ అయిపోతాయి, ఎంత కావాలి అంత డైరెక్ట్ గా ఇచ్చేసి. ఓకే. ఇది ఎక్కడా లేదు మేడం ఇప్పటివరకు, జస్ట్ ఒక 2-3 ప్లేసెస్లో ఉంది. వన్ ఆఫ్ దట్ మన యూఎస్ఎంలో ఒకటి. ఓ వావ్, సో ఐ థింక్ దెన్ ఇట్ ఈస్ ప్రౌడ్ విషయం కదండి. మరి మేము ఏదైతే శాండల్వుడ్ ఫార్మ్ ప్లాట్స్ అని అంటామో ఆ ప్లాంట్స్కి కావాల్సిన గ్రోత్ ఉండడానికి ఇరిగేషన్ మరియు ఫర్టిలైజర్స్ అన్నీ ఎట్ ఏ టైంకి తగిన క్వాంటిటీలో వెళ్ళడానికి ఇందులో ప్రోగ్రామ్ అనేది సెట్ చేసుకొని యాజ్ పర్ ద ఫర్టిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి కదా మేడం, దాంట్లో మేము కెమికల్ మిక్స్ చేసుకొని ఎట్ ఏ టైం బ్లాక్స్ వైజ్ అన్ని ప్లాంట్స్కి డిస్ట్రిబ్యూషన్ అనేది. ఈ ఆరెంజ్ ట్యాంక్స్ ఏంటండి? ఆరెంజ్ ట్యాంక్స్ వచ్చేసి అవి గ్రావెల్ ఫిల్టర్స్ మేడం. మనకి 6 lakhs వాటర్ ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ గ్రావెల్ ఫిల్టర్స్లో వాటర్ ఫిల్టరైజేషన్ అయిపోయి అవిటి నుంచి స్క్రీన్ గార్డ్స్ నుంచి వాటర్ కూడా ఫిల్టరేషన్ అయిపోయి వాల్స్ నుంచి ప్లాంట్స్కి బ్లాక్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలా మనం ఏ బ్లాక్ అయితే ప్రోగ్రామ్ సెట్ చేసుకొని ఉంటామో ఆ బ్లాక్కి ఇరిగేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. మనం ఇచ్చే వాటర్ అండ్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో ఇట్ కెనాట్ బి ఎక్స్పోజ్డ్ అవుట్ సైడ్. అందుకే మనం మల్చింగ్ షీట్తో కవర్ చేస్తాము. అందుకే మల్చ్ వేసారా? ఆ మల్చ్ ఏంటంటే కూడా వీడింగ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, గడ్డి అనేది రాదు. 6 lakhs వాటర్ ట్యాంక్ కెపాసిటీ ట్యాంకర్ మేడం ఇది. మనం ఫస్ట్ వాటర్ దీంట్లో ఇన్పుట్ తీసుకొని దీని నుంచి ఇరిగేషన్ రూమ్కి సప్లై అయిపోయి అక్కడ నుంచి ప్లాంట్స్కి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం మేడం. సో దిస్ ఇస్ ఆల్ కనెక్టెడ్. ఎస్ మేడం. ఇప్పుడు నా కింద 70% ఉందా మేడం? అండ్ ఇక్కడ నుంచి ఈ పక్కన ఇరిగేషన్ రూమ్కి వెళ్తుంది, ఆ ఫిల్టర్స్ అక్కడ నుంచి అక్కడ ఫిల్టర్లో నుంచి మిక్స్ అయ్యి అన్ని చెయ్యి, దెన్ ఫ్రమ్ దేర్ ఇట్ విల్ గో టు ఆల్ ద ప్లాంటేషన్స్. ద హోల్ 120 acres. హోల్ 120 acres మేడం. ఏ టైంలో ఏ ప్లాంటేషన్కి ఏ బెడ్కి ఏ బ్లాక్ సైట్కి ఏ బ్లాక్కి ఎప్పుడు ఏ టైంలో ఇట్స్ ఆల్ ప్రోగ్రామ్డ్ ఇన్ అవర్ డిప్రూవ్. అండ్ ప్లాంటేషన్లో కూడా మీరు కొన్ని వేరియేషన్స్ అబ్జర్వ్ చేయొచ్చు మేడం. ఎలా అంటే శాండల్వుడ్కి ఏ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే సూటబుల్ ఉంటాయో మేము అలాంటి ఫ్రూట్ ప్లాంట్స్, హోస్ట్ ప్లాంట్స్, సెలెక్టెడ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇచ్చేసి వాటి గ్రోత్కి అన్ని సరిపోయకూడదు, అన్ని కొన్ని సెలెక్టెడ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి మంచి గ్రోత్ ఇచ్చేటి, అవి పెట్టేసి మేము శాండల్వుడ్ అనేది దాని హెల్త్కి ఇట్ గివ్స్ యూ సర్టెన్ న్యూట్రియన్స్ అన్నమాట. సో ఇది వచ్చేసేసి కాన్ఫరెన్స్ హాల్ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్లాట్ ఏమైనా కొనుక్కోవాలని అనుకుంటే యూ విల్ సిట్ హియర్ అండ్ డిస్కస్ ఇట్ విత్ ద కస్టమర్స్. ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తారంట. చాలా బాగుంది ప్లేస్ ఇది కూడా. సో ఇప్పుడు మనము phase 2కి వచ్చామండి. phase 1 రెడీ అయిపోతుంది అండ్ phase 2లో వచ్చేసేసి బెడ్స్ రెడీ అయిపోయాయి. ఇంకా బెడ్స్ అంటే పడుకునేవి కాదండి, మట్టి బెడ్స్ అనమాట. ఆ బెడ్స్కి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు శాండల్వుడ్ ప్లాంటేషన్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. నా కళ్ళ ముందే 2-3 క్లయింట్స్ వచ్చేసేసి డిస్కషన్స్ అయిపోయి కూడా వెళ్ళాయి. బుకింగ్ కూడా అయిపోయిందా? వావ్, బుకింగ్ కూడా అయిపోయాయి. అంటే ఇప్పుడు ఏంటంటేనండి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లేస్ కావాలి టు అన్వైండ్ దెమ్సెల్స్ ఫ్రమ్ ద సిటీ బిజీ లైఫ్ అనమాట. సో మనం ఆ 2 రోజులు 3 రోజులు పారిపోవడానికి రావడానికి ఈ ప్లేస్లు అన్నీ అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి ఒక బ్యూటిఫుల్ సిట్టింగ్ ఏరియా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఆ వెనక వచ్చేసేసి 6000 square feet ది క్లబ్ హౌస్, అది కూడా లగ్జరీ క్లబ్ హౌస్, మంచిగా స్విమ్మింగ్ పూల్, దాని తర్వాత బ్యాడ్మింటన్ కోర్ట్, దాని తర్వాత వాలీబాల్ కోర్ట్, ఇండోర్ గేమ్స్. వీళ్ళ ఇండోర్ గేమ్స్ అయితే సూపర్ ఉంటాయండి. ఎందుకంటే మీరు గోరాంచ్లో చూసారు కదా, మేము సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో నన్ను అడిగితే మాత్రం మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ప్లీజ్ డూ కమ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ పర్సనలీ, యూఎస్ఎం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు వచ్చేసేసి దే ఆర్ సో డెడికేటెడ్ టువర్డ్స్ దేర్ వర్క్. నేను నిజంగా చెప్తున్నానండి, ఒక పని అలా తీసుకున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ది బెస్ట్ ఇవ్వాలని చూస్తారనమాట. సో అందుకని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ రిపీటెడ్గా రావడానికి. నెక్స్ట్ టైం నా క్రేజీ గ్యాంగ్తో వస్తాను. సో అప్పుడు ఇంకా చూద్దరు, కానీ అప్పుడు ఫన్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు నచ్చింది ఏంటంటేనండి, మీరు గోరాంచ్ అక్కడ ఇందాక నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పారు గోరాంచ్ కట్టినప్పుడు అంటే మేము ఇక్కడే ఉన్నాము, మీ ప్లాట్ ఎక్కడికి వెళ్ళదు.
దట్ ఈస్ వాట్ అంతే కదండి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చాలా ఈ మధ్య కాలంలో మనం వింటున్నప్పుడు చాలా మంది చాలా భయపడుతున్నారు. కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారంటే మేము ఇక్కడే ఉన్నామమ్మా, మీ భూమి ఎక్కడికి పోదు, మీరు పెట్టిన డబ్బులు ఇక్కడే ఉంటాయి, మీరు ఎప్పటి వరకు ఉన్నారో మేము ఇక్కడే ఉంటాం. సో దట్ ఈస్ వెరీ నైస్. ఇక్కడ ఏమేమి మేము ఎంజాయ్ చేయొచ్చు. బ్యూటిఫుల్ గా మీకు ఇంకా నేచర్ అనేది చాలా దగ్గరకు వచ్చేస్తుంది. అంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ అన్నమాట. ఆఫ్టర్ దట్ అందరు జనాలు అనేది ఇక్కడికి రావడం ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. బికాస్ ఊటీ కొడైకెనాల్కి ఎక్కడైతే హిల్ టాప్ ప్లేసెస్కి వెళ్తారో అలాంటి ప్లేసెస్ మీరు మన తెలంగాణ స్టేట్ మన యుఎస్ఎం గోరాంచ్ అండ్ యుఎస్ఎం ఇన్ఫ్రాలో 100% దొరుకుతుంది. నేను ఫుల్ గ్యారంటీ. సో ఇప్పుడు ఎక్కడైతే క్లబ్ హౌస్ కట్టబోతున్నారో ఆ ప్లేస్లో ఉన్నానండి. ఇప్పుడు ఇంకా ఇది రాక్, సో దీని మీద క్లబ్ హౌస్ వస్తుంది. ఆ క్లబ్ హౌస్ నుంచి ఆ మొత్తం చూడండి, మొత్తం ప్లాంటేషనేనండి. సో మొత్తం అక్కడి వరకు అండి, ఫుల్ ఆ చివరి వరకు అనమాట. మనం అంటాం చూడండి మామూలుగా సినిమాల్లో, ఇక్కడి నుంచి చూస్తే అక్కడి వరకు మా స్థలం అని చెప్తారు చూడండి, అలా ఆ కంటికి కనిపించేంత వరకు. ఇప్పుడు అలాగుందనమాట, కంటికి కనిపించేంత వరకు స్థలం అనమాట. అది గో వ్యాలీ స్థలం అట్లా అనమాట. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఐ థింక్ ఐ విల్ గివ్ అ స్మాల్ సర్ప్రైజ్ టు మై హస్బెండ్ వెరీ సూన్. అది ఏంటి అన్నది చూడాలి అంటే మీ తర్వాత వీడియోస్ మీరు చూడాలన్నమాట. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ఏం మాట్లాడొద్దు మనం. సో అయితే ఆ సర్ప్రైజ్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. సో దిస్ ఇస్ ద ప్లేస్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా నా ఎన్ఎం ఫుడ్స్ని కూడా ఇక్కడే ఈ ఊర్లో ఎక్కడైనా దగ్గరలో పెట్టుకొని నా ఎన్ఎం ఫుడ్స్ని కూడా నా బిజినెస్ని కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటా. ఆన్లైన్ బిజినెసే కదా, ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. అట్లాంటిది ఏమైనా ప్లాన్ చేసుకొని సెటిల్ అయిపోతానమ్మా. ఎందుకు వచ్చిన ఇంకా కృష్ణారామ అనుకుంటూ సెటిల్ అయిపోదాం పదండి.